భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలోని పెద్దవాగు ప్రాజెక్టుకు భారీ వరద వస్తోంది. దాంతో 2 చోట్ల కట్టతెగిపోయి వరద నీరు పోటెత్తుతోంది. దీంతో ఆంధ్రలోని వేలేరుపాడు మండలాల్లో 10 గ్రామాలకు ప్రమాదం పొంచి ఉంది. దాంతో అధికారులు అప్రమత్తమయ్యారు. గుమ్మడవల్లి, కొత్తూరు, కోయంగరావుపురం, బచ్చువారిగూడెం గ్రామాలను ఖాళీ చేయించారు. వరద నీరు గ్రామాలకు చేరితే ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉండడంతో అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. ముంపు పొంచి ఉన్న గ్రామాల ప్రజలను హుటాహుటిన సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇక ఎగువ నుంచి వరద పోటెత్తడంతో ప్రాజెక్టు 3 గేట్లలో 2 గేట్లు ఎత్తారు. అధికారులు స్ట్రక్ కావడంతో 3వ గేటు మొరాయిస్తుంది. పెద్దవాగు ప్రాజెక్టు కట్టకు మొత్తం 3 చోట్ల గండిపడి ఉంది. కట్ట నుంచి వరద నీరు లీక్ అవుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సాంబా అడిగి తెలుసుకుందాం. సాంబా, చెప్పండి. శోభన్, అశ్వారావుపేట పూర్తి జలదిగ్బంధంలో చిక్కుకుపోయి ఒక టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. గడిచిన 5-6 గంటలుగా అశ్వారావుపేట నియోజకవర్గాన్ని వరద నీరు పోటెత్తుతుంది. ఇప్పుడు 2 సంఘటనలు అశ్వారావుపేటను కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నటువంటి సంఘటనలు 2 ఉన్నాయి. ఒకటి, అశ్వారావుపేటలో కొద్దిసేపటి క్రితం 30 మందిని రెస్క్యూ చేశారు. నారాయణపురం మైసమ్మ గుడి దగ్గర వరదలో చిక్కున్నటువంటి 30 మందిని ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి 2 హెలికాప్టర్లు వచ్చి ఆ 30 మందిని రెస్క్యూ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అదే సమీపంలో నారాయణపురం మేకలబండ బ్రిడ్జ్ సమీపంలో మరొక 20 మంది ప్రయాణికులు, వీళ్ళందరూ 2 కార్లు, ఒక ఆటోలో ప్రయాణిస్తూ వరద నీటిలో చిక్కుకుపోయినటువంటి పరిస్థితి. వీరు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి జిరుగుమిల్లి, కామయ్యపాలెం తో పాటు తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి 15 మంది, మొత్తం 20 మంది అక్కడ చిక్కుకుపోయారు. వారందరూ కూడా ఆహాకారాలు చేస్తున్నారు, మమ్మల్ని కాపాడని అంటున్నారు. వరద నీరు క్రమంగా పెరుగుతుండటంతో ఆ 20 మంది ప్రాణాలు ప్రస్తుతం టెన్షన్ లో ఉన్నాయని చెప్పుకోవచ్చు. వారిని కాపాడడం కోసం ఈ చీకటి పడిపోవడంతో హెలికాప్టర్ ద్వారా వారిని కాపాడేటువంటి ఆస్కారం లేకపోవడంతో హెలికాప్టర్ సేవలు నిలిచిపోయాయి. కేవలం రెస్క్యూ బృందాలు 2 బృందాలు బయలుదేరి వెళ్లి బోట్లలో వారిని సేవ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆ టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. వారిని బయటకు తీసుకొచ్చేందుకు జరుగుతున్నటువంటి ప్రయత్నాలు ఏవి కూడా ఇంతవరకు సఫలం కాలేదని చెప్పాలి. ఇక రెండో అంశము, అత్యంత ప్రమాదకరమైన అంశం ఏంటంటే పెదవాగు ప్రాజెక్టుకి సంబంధించినటువంటి 3 గేట్లలో 2 గేట్లను అధికారులు పైకెత్తారు. ఒక గేటు స్ట్రక్ అయిపోయి మొరాయిస్తుంది. దాంతో ఆ గేటు దాన్ని వదిలేశారు. కానీ ఎగువ నుంచి వస్తున్నటువంటి వర్షం వల్ల ప్రాజెక్టు ప్రస్తుతం ప్రమాదంలో పడిందని చెప్పుకోవచ్చు. 3 చోట్ల కట్టకు గండి పడడంతో నీరు లీక్ అవుతుంది. ఈ అర్ధరాత్రి పరిసర ప్రాంతాల్లో వాటిని ఆపడం కానీ, దాన్ని రిపేర్ చేయడం కానీ, లేదంటే వరదను అడ్డుకునేటువంటి అవకాశం కానీ లేకపోవడంతో పరిసర గ్రామాలన్నింటినీ కూడా ప్రస్తుతానికైతే అధికారులు ఖాళీ చేస్తున్నారు. దాదాపు 10-15 గ్రామాలకు ప్రమాదం పొంచి ఉంది. కట్ట తెగి వరద నీరంతా కూడా ఉప్పొంగటంతో గుమ్మడిపల్లి, కొత్తూరు, కోయరంగాపురం, బచ్చువారిగూడెం, ఖమ్మంపాడు, మేకలబండ, రమణక్కపేట, చిచ్చోడి గుంపు సహా 10 గ్రామాలను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. ఈ గ్రామాలకు సంబంధించినటువంటి వరద ఉధృతి కనుక గట్టిగా వచ్చినట్లయితే కనుక ఈ గ్రామాలు మొత్తం తుడుచుకుపట్టుకుపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. ప్రాణ నష్టం అత్యధికంగా ఉండేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి గడిచిన 2 గంటలుగా ఈ సహాయ చర్యలు కొనసాగిస్తున్నారు. వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. బిక్కుబిక్కుమంటూ వారంతా కూడా పైకి తరలి వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకొక విషాదకరమైన వార్త, ఇదే అశ్వారావుపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి దమ్మపేట మండలంలో జరిగింది. దమ్మపేట మండలం జిమేదారు బంజారా దగ్గర ఒక పిడుగుపడి ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి 2 పిల్లలు, జిమేదారు బంజారాకు చెందినటువంటి బొర్రా సిద్ధు, అట్లాగే బొర్రా చందు 11 ఏళ్ళు, 15 ఏళ్ళు, 2 అన్నదమ్ములు చనిపోయారు. ఇవాళ తల్లిదండ్రులతో కలిసి పొలానికి వెళ్ళినటువంటి సందర్భంలో అక్కడ పిడుగుపాటు పడడంతో వీరిద్దరు కూడా చనిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా అశ్వారావుపేట ఒక టెన్షన్ వాతావరణంలో ఉంది. 20 మందిని రెస్క్యూ చేయడం కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, ఫైర్ సిబ్బంది, డిఆర్ఎఫ్ బృందాలు బోట్ల ద్వారా ప్రయత్నం చేస్తుంటే పెదవాగు ప్రాజెక్టుకు ఉన్నటువంటి 3 చోట్ల గండిపడి ఆ వరద నీరు లీక్ అయిపోయి ఉన్నటువంటి దాదాపు 10-15 గ్రామాలను టెన్షన్ వాతావరణంలో నెట్టింది. లోతట్టు గ్రామాలన్నీ కూడా జలమయమై చాలా చోట్ల ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి వాగు ప్రాజెక్టులన్నీ కూడా పొంగి పొరలుతూ అత్యంత ప్రమాదకరమైన రీతిలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఈ రాత్రి గడిస్తే తప్ప ఆ 15 గ్రామాలు బయటపడేటువంటి ఆస్కారం లేదు. ఆ సహాయ చర్యలను మాత్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్, అట్లాగే ఎస్పీ రోహిత్ రాజ్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ప్రభుత్వానికి కూడా సమాచారం ఇస్తున్నారు. ఈ ఘటనలను మానిటర్ చేస్తున్నారు. ఈ 20 మంది పరిస్థితి ఏంటనేది ఇంకో గంటన్నర తర్వాత తెలిసేటువంటి ఆస్కారం ఉంటుంది. కానీ ఈ రాత్రి అంతా మట్టుకు ఈ 15 గ్రామాల ప్రజలు, అధికారులు జాగరణ చేయాల్సిన పరిస్థితి ఉంది. శోభన్. రైట్ సాంబా, థ్యాంక్ యూ.